3 దినాల గడువు మించినచో మీపై షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వమని కోర్టు నిర్ధారించినది. మీ పిండం పెట్టడానికి ప్రజలు ఐక్యమై మీకోసం వేచి ఉన్నారు. ఓయమ్మో నీ సైకో మెండడో నువ్వు పోతావు, నువ్వు సైకి మధ్య పోతావు నువ్వు. వానమ్మ జీతం నాకేడు సూట్లు వస్తాయినా. అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs, 12 lakhs, 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్, బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికి తెలిసిన విషయం. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు, వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషువల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000. నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలని ఏమైనా ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. లవ్ యూ ఆల్. టాటా. డే శివా, రే శివా, డే ఏం నీళ్ళు పోస్తున్నా అడుస్తాను నువ్వు. కరా నీ స్నానం చేయాల కరా ఒకసారి చూద్దు. నువ్వేమైనా గోల్డ్ ఏమైనా పెట్టింటివే? నువ్వేమైనా కేరళ అంటియా లేకపోతే నువ్వేమన్నా యాడు కుడి తుడి అనుకుంటా ఏమన్నా తొడలు చూపించుకుంటా ఏందో నువ్వైతే అసలు నీకేమైనా బ్యాంక్ నుంచి ఏమైనా వస్తుందే? గోల్డ్ పెట్టినారని వచ్చింది. గోల్డ్ నీ ఎథిక్స్ మేనర్స్ ఏమైనా ఉండాలి. ఎందుకు ఎథిక్స్ మేనర్స్ ఎందుకు? మరి ఊరు వచ్చినాక నువ్వు ముట్టకూడదు. అట్లా లవ్ లెటర్ కాదు, నువ్వు చదవలేవు కదా. ఎటు ఇది చదివే కాదు, నువ్వు ఏం చదువుతావు? నువ్వు చదవవు కదా. చదివే కాదు చెప్తా కదా. ఏం చెప్తావు? నీకు ఏదో తెలియదు కదా. చెప్పినా ఆల్రెడీ చూసినా. ఎవరు చూడాలి? భూములు అవన్నీ వస్తాయి, మామూలు అన్నీ ఉన్నాయి. భూములు కాదు, బంగారు గురించి. బంగారు గురించి వస్తాయి, భూములు కూడా ఉన్నాయి. మళ్ళా బంగారు బ్యాంక్ లో పెట్టినారా? మళ్ళా ఏం పెట్టినావు? మల్తాడు బంగారం, మల్తాడు ఉంగరాలు. ఏం పెట్టినావు? మల్తాడు బంగారం, మల్తాడు ఉంగరాలు, చైన్లు ఇవన్నీ అవసరమా నీకేమన్నా? అట్లా కాదు. ఏమేమి పెట్టావు, ఎందుకు పెట్టావు? ఆయన ఈడెట్లు ఎట్లా పెడతావు? నువ్వు పెట్టింటావు కదా, అనంతపూర్లో పెడతావు. అది నీకు అవసరమా? మనం పెట్టేసినాం. మళ్ళా నీకు అవన్నీ నీ వివరాలతో కొద్దిగా నేర్చుకో. అర్థమైందా? పరాయి వాళ్ళు ఎట్లా ముట్టుకోకూడదు, ముట్టొచ్చా, చదవచ్చా, చూడొచ్చా అది కూడా కొద్దిగా ఎథిక్స్ నేర్చుకో. ఇంకా ఈ మధ్యన పరాయి వాళ్ళే కాదు కదా నువ్వు. అందుకు ఆ పరాయి వాళ్ళు అయితే ఎంత అడగాలి కదా. కొద్దిగా ఎథిక్స్ నేర్చుకో. ఇంకా ఈ మధ్యన పరాయి వాళ్ళే కాదు కదా నువ్వు. అందుకు ఆ పరాయి వాళ్ళు అయితే ఎంత అడగాలి కదా. నీదేనైతే ఇది కన్ఫామ్. విషయం మీరు పొందిన బంగారు ఆభరణములు రుణమునకు సంబంధించిన డిఫాల్ట్ నోటీస్ పంపినారు గౌరవనీయులైన ఖాతాదారునకు. ఇందు మూలంగా మీకు తెలియజేయనది ఏమనగా మీరు మా బ్యాంకు నందు బంగారు ఆభరణములు ఉండే మెయిన్ మ్యాటర్స్ చచ్చిపోతావు. మీరు కొట్టుకొచ్చిన నగల్ని మా ఖాతాలో పెట్టారని చెప్పి కంప్లైంట్ రావడంతో ఎంక్వైరీకి సదరు వ్యక్తిని ఆహ్వానిస్తున్నాము. మీరు కొట్టుకొచ్చిన నగల్ని మా ఖాతాలో పెట్టారని చెప్పి కంప్లైంట్ రావడంతో ఎంక్వైరీకి సదరు వ్యక్తిని ఆహ్వానిస్తున్నాము. ఏముండు చదవని ఆహ్వానిస్తున్నాము. చట్టపర చర్యలకు మీరు అంగీకరిల్లై మీ సహకారాలు అందజేయాలని కోరుతున్నాము. లేని ఎడల 3 దినాల గడువు మించినచో మీపై షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వమని కోర్టు నిర్ధారించినది. మీ ఫోటో, ఖాతాదారుడి ఫోటో, నీదే ఖాతాది,
ఖాతాదారుడి ఫోటో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర జన సంచార ప్రాంతాల్లో అతికించడం జరిగినది. దయచేసి మీరు బయటికి వెళ్ళినచో మీ చుట్టుపక్కల భద్రత ఏర్పరచుకొని బయటికి వెళ్ళాలి. మీ పిండం పెట్టడానికి ప్రజలు ఐక్యమై మీకోసం వేచి ఉన్నారు. మీ పిండం పెట్టడానికి ప్రజలు ఐక్యమై మీకోసం వేచి ఉన్నారు. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బ్యాంకుకి చేరుకోవడం మీకు మీ ప్రాణాలకు క్షేమం. ఎవరో నీ ఆధార్ కార్డు లేకపోతే నువ్వు చేస్తానే పనులు ఎవరు స్వామి యాన కూడా పెట్టినారు. యానా ఇప్పుడు నువ్వే అంటే మలతాడు పెట్టినా నేను అవి పెట్టినా నీకెందుకు ఇవన్నీ? నేను స్టార్టింగ్ అడిగినా నీకు ఇక్కడ పెట్టి గాడుంది అకౌంట్ అంటే నా దండికి ఉన్నాయి, మేము దండి చేస్తాం, నా చాలా పెద్ద గ్యాంగ్ ఉంది, మేము బండ్లలో పోయి గొలుసులు కొట్టేస్తాము, మేము మెడలో చైన్లు అవుతాము, మనుషుల్ని హైవేలో ఆపి ఉంగరాలు పీక్కుంటాము, బ్లాస్టిక్ వానికి బుడదలో పొల్లాడిచి మలతాడు కూడా పీక్తాను ఇప్పుడే అంటివి కదా. ఏ కొట్టమోడా అవన్నీ నేను చెప్పినానేమన్నా? బుడదలో పొల్లాడిచి మలతాడు కూడా పీక్తాను ఇప్పుడే అంటివి కదా. ఏ కొట్టమోడా అవన్నీ నేను చెప్పినానేమన్నా? చెప్పలేదు. ఏం అవలేస్తాను నువ్వే కనిపించుకొని చెప్తాను. నువ్వు చెప్పదు నాకు ఎందుకు వస్తాడు? ఎవరు వస్తా ఎవరు పెట్టినదే నటింది ఇప్పుడు ఇప్పుడు బంగారు పెట్టినా అని చెప్పి నువ్వే చెప్పినావు. అమ్మ సచ్చి కంటే బుడదలో పొల్లాడించి కొట్టి వేరే కాంట్రాక్టర్ మలతాడు పీక్కున్నాడు బంగారం మలతాడు అని ఇప్పుడు ఓపెన్ అయినావు. ఇవన్నీ బయటికి చెప్పను. నువ్వేంది నువ్వు మైకు మాట్లాడితే నేను కూడా లేపుతా అన్నావు. ఎవరు చెప్పరు నీకే? నువ్వు మైకు మాట్లాడితే నేను కూడా లేపుతా అన్నావు. ఏం చెప్పినా ఏమడతారు దానికి? ఎవరు దిక్కున్నాడు? ఏం అలవాటు లేదు నాకే. మళ్ళీ ఇంకా నీ ఆధార్ కార్డు పెట్టాడు అకౌంట్ ఎట్లా పోయింది అదే నీ ఏలు ముద్ర తీసుకొని ఎవడు పోయినాడు? నీ ఏలు ముద్ర తీసుకొని ఆడపోయి బ్యాంక్ లో పెట్టినోడు ఎవడు? నీ ఫోటో ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసినోడు ఎవడు? నీ ఆధార్ కార్డు ఇచ్చినోడు ఎవడు? ఏడో జరుగుతాంటే కుట్రనంతా ఒక చోటుకి చేర్చి ఒక బ్యాచ్ని చేర్చి ఆ బ్యాచ్లో నిన్ను హెడ్గా ఇరికిచ్చి నీ జీవితాన్ని నాశనం చేసి నిన్ను సర్వం నాకిచ్చి నువ్వు జైలు పాలు కాలని ఎవడో పారిస్కి ఇచ్చేసినాడు. నిన్ను సర్వం నాకిచ్చి నువ్వు జైలు పాలు కాలని ఎవడో పారిస్కి ఇచ్చేసినాడు. అందుకే స్టార్టింగ్ అడుగుతాయి ఏరా ఏం చెప్పాడు నీకెందుకు? నేను మలతాళ్ళు దింపుతా, ఆడవాళ్ళ తాళి దింపుతా అంటివి. ఎవరు చెప్తామంటే ఏం మాట్లాడతాను? ఎవరు తప్పుడు కుదురుతాను? నేను నీతో అనేది కాదు, నేను కోర్టులో చెప్పే మాట ఇది. నా దగ్గర అని సార్ అని అర్థమైంది. ఎవడు ఇరికిచ్చాను నువ్వే మాన్ ముద్ద అర్థమైంది. ఎవడు ఇరికిచ్చాను నువ్వే మాన్ ముద్ద ఏం చేసినా ఏమంటే మొగం మంది చూసుకో. నేను కోర్టులో చూసుకుంటా, మొగం మీద ఏం చూసుకునేది? నాకేం అవసరం మొగం మీద చూసుకునేకి? పోతున్నారు సాక్షి ఇంట్లో దొంగతనం చేస్తారేమన్నా అంటే చేయకపోయినా కూడా ఇటు చేస్తారు మీరు అంటే మంచి నా వ్యక్తి ఏమన్నా తప్పుగానా? అంటే నువ్వు బండలో పోయి వెనకలు కూర్చొని మా చైన్లు లాగేయడం తప్పు కదంటావు. అంటే నువ్వు బండలో పోయి వెనకలు కూర్చొని మా చైన్లు లాగేయడం తప్పు కదంటావు. ఒక మనిషి ఊరవతల నిర్మానుష ప్రాంతంలో పోతా అంటే జాగింగ్ చేస్తా అంటే వాడిని కొట్టి బుడదలేకేసి వాడిని బంగారం మలతాడు లాక్కోవడం తప్పు కదంటావు. ఇవి ఒక్కటే తప్పు, ఇవి తప్పుల కిందకి రా అంటావు. వాదించు, నువ్వు కూడా కోర్టులో వాదించు. జడ్జి నేను చేసింది వాకింగ్ పోయి వాడిని బుడదలేకేసి పొల్లాడిచ్చి గొలుసు బంగారు మలతాడు పీక్కోవడం తప్ప, లేకపోతే ఎవరైనా ఆడవాళ్ళు తాళి తెంపడం తప్ప అని మాట్లాడు. నీచంగా ఒక అమ్మాయికుడు ఎవడు అమాయకుడు? ఎవరో మళ్ళీ ఎట్లా పంపించారు బ్యాంకు వాళ్ళు? ఎట్లా పోతారు? ఈ కార్డు మనకి ఆధార్ కార్డు ఎవరు పెడతారు సంతకాలు? మళ్ళీ అదే కదా ఎవడో నీ మీద పగబట్టి వానమ్మ ఇరికిచ్చినాడు. ఎవడో కాదు మళ్ళీ అదే కదా ఎవడో నీ మీద పగబట్టి వానమ్మ ఇరికిచ్చినాడు. ఎవడో అది నువ్వే ఉంటావు నాకు తెలుసు. ఇది ఒక పెద్ద ప్లాను ఇరికిలనే. ఏదో చదువుకున్నాను బాగా, ఇంట్లో నేను బాగా చదివిన వ్యక్తి కదా అని చెప్పి ఏదో వస్తే దాన్ని చించి చదవడం తప్ప తప్పు కాదు. చదవడం తప్పు కాదు, దాంట్లో ఇరిగడం తప్పు. చదవడంలో కోట్లకి ఎవరు నువ్వు ఆల్రెడీ చేసినా నిన్ను 3 రోజుల్లో హాజరుపరచమను, లేదా షూటర్ సైడ్ ఆర్డర్ అండి అంటే కనబడితే కాల్చివేత అని. ఒకవేళ నువ్వు దాక్కో షూటర్ సైడ్ ఆర్డర్ అండి అంటే కనబడితే కాల్చివేత అని. ఒకవేళ నువ్వు దాక్కో
ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఒకవేళ దాక్కున్నా కూడా ఎవడో చెప్పేవాడు ఉండొచ్చు, పలానా చోటు ఉన్నాడు సార్ ఇంట్లో దాక్కున్నాడు మీరు రండి అని చెప్పినా కూడా వచ్చి కాల్ చేస్తారు. కావునమ్మా నాకు బూతులు వస్తాయిగా. నీకు వస్తాయి, నీకు ఎందుకు రావు బూతులు? నువ్వు చెడు తిరుగులు తిరుగుకుంటా ఏ కొట్లమ్మా జాగింగ్ పోయేవాళ్ళని వీళ్ళ మీద కన్నేసినప్పుడే నీకు చెడు చెడు అలవాట్లు వచ్చినాయంటే చెడు మాటలు ఎందుకు రావు? చెడు కాదు నాకే, సరే అవన్నీ టెర్రరిస్టుల కన్నా అర్థమనంగా ఉంది నాకే. ఏది వాళ్ళకన్నా బిర్యానీ పెట్టి అవి పెట్టి ఆడుతారు. నాకు 3 రోజులు అటు మంచివాడు ఉండడానికి 3 రోజులతోనే చంపేస్తారా? అంటే చేస్తాను నేరం చేసేవాళ్ళంతా బాగుండాలి కానీ మొత్తం ఏం చేయగల ఏం ఎరగనే ఓ పసి కందం బిడ్డని ఏమని ఇంత అన్నం చేస్తామని ఏమైపోలే సమాజం. ఓ పసి కందం బిడ్డని ఏమని ఇంత అన్నం చేస్తామని ఏమైపోలే సమాజం. మాటలు ఇవన్నీ ఏడు కొత్త ఎన్ని తాళ్ళు చెప్పినారు, ఎన్ని మొత్తాలు చెప్పినారు, ఎన్ని ఊరాలు కొట్టేసాను. నువ్వు కళ్ళారా చూసినావా? నువ్వు చూసినావా? పెట్టినటువంటి ఏంటివి ఎవరు యాపంగడు పెట్టాడు? ఇంకోటి తెల్లో ఏడ చూడు. నిజమైన బంగారాన్ని తస్కరించి డూపు నగల్ని బ్యాంకులో పెట్టి రుణం పొందిన దుర్మార్గులు. ఒక పొట్టి వ్యక్తి, ఒక జంబు వ్యక్తి. జంబు వ్యక్తికి 2 జుట్టు ఎక్కువ ఉన్నది, అదేది నడిమి వేలికి ఓ ఉంగరం ఉన్నది. ఏంది ఇదెందుకు రాసినారు ఉంగరం ఉందని? నీకే ఇప్పుడు చిల్లరనాయలా? ఏంది ఇదెందుకు రాసినారు ఉంగరం ఉందని? నీకే ఇప్పుడు చిల్లరనాయలా? ఏ కొట్టమ్మోడా అంటే నువ్వు అమ్మయ్యో ఏమైంది? ఏంద్రా ఏం జరుగుతుంది? మొత్తం నువ్వే మొత్తం అంతా నువ్వు ఏమైతారు అమ్మయ్యో జుట్టు ఎక్కువదంటా గిట్టు. ఏ నువ్వు చూడు మళ్ళా ఏమైంది? ఎవరు నువ్వే చేసినా మొత్తం అంతా బంగారం డూప్లికేట్ ఎట్లా వచ్చినాయో వాడెవడో తెలివిగా కొట్టేసిన బంగారం వాడు అమ్మేసుకొని డూప్లికేట్ బంగారం బ్యాంకులో పెట్టి మరి ఇరికిచ్చినాడు. అంటే 2 రకాలుగా వాడిని ఇప్పుడు పట్టుకుపోయి కొట్టేసిన నిజమైన బంగారం ఏడుందని కొడతారు, ఎందుకు కొట్టేసినావు అని కొడతారు, బ్యాంకుని ఎందుకు మోసం చేసి నువ్వు డూప్లికేట్ బంగారం పెట్టినావు అని కొడతారు. వాడేమో వాడు బయటికి రావాలంటే బాంబే నుంచి 30 మంది లాయర్లు వచ్చినా కూడా వాడు బయటికి రాలేడు. అంత స్ట్రాంగ్గా పగడబందికి ఇరికిచ్చినాడు ఇప్పుడు. బాంబే నుంచి 30 మంది లాయర్లు వచ్చినా కూడా వాడు బయటికి రాలేడు. అంత స్ట్రాంగ్గా పగడబందికి ఇరికిచ్చినాడు ఇప్పుడు. ఎవడా కదా నువ్వేం మళ్ళీ ఏంటి గిరికిస్తాను ఏంటి చేస్తాను చెప్పు. నాకు అన్యం పుణ్యం తెలీదు. నువ్వు పెద్ద గింజే కాదు. నేను గింజను చెప్పుడు మొక్కయి మానైనాను ఆల్రెడీ. నువ్వు ఇంకా గింజలోనే ఉన్నావురా గుగ్గు. నువ్వు గుగ్గోనే కాదు నిజాయితీ పడడానికో పోయి మాట్లాడుకొని 3 రోజుల్లో అట్లా ఆడికి పోయి నువ్వు రుజువు చేసుకొని ఎవరు మాట్లాడా నువ్వు పోలేదా? వాళ్ళు షూట్ అట్ సైడ్ అనొచ్చు కాదు. వానమ్మ జీతం నాకేడు షూట్లు వస్తాయినా? వానమ్మ జీతం నాకేడు షూట్లు వస్తాయినా? ఇంకోటి చెప్తాను, కరెంట్ షాక్ పెట్టినారని ఒప్పుకోద్దు చేసినావని. ఇంకోటి ఫ్యాన్ తిప్పి చాలాడ చేసి కొడతారని చెప్పి ఒప్పుకోద్దు. నీకు ఆయిల్ పోసి చెక్కుతారని చెప్పి నువ్వు దానికి భయపడి ఒప్పుకోద్దు. నువ్వు నిజాయితీ చేయలేదంటే ఈ 3 గండాలని దాటుకొని బయటకు వచ్చి కూడా నేను చేయలేదని ఫిక్స్ అయిపోయావు. అంటే గోర్లు బీకచ్చు, నరాలు బీకచ్చు, చాలా జరగచ్చు. సైకో మొగమాడా నువ్వన్నీ గోర్లు బీకచ్చు, నరాలు బీకచ్చు, చాలా జరగచ్చు. సైకో మొగమాడా నువ్వన్నీ అప్పుడు అంటే పోయిన ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగందే నువ్వు పోతా నేను చేయాలంటే ఇండ్రు. ఇవన్నీ తెలిసినాక ఈ 4-5 ప్రాసెస్లో నువ్వు చేయకున్నా కూడా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ నుంచి తప్పించుకునేకి స్నేహే చేసేసిన అనే టైప్ అయిపోతావు. అప్పుడు నేను హీరోగా ఎంటర్ అవుతాను. అంటే ఇప్పుడు హీరో ఆ సినిమా అనుకుంటున్నావా రియల్ కథ అనుకుంటున్నావా? నువ్వు రియల్గానే నిజ జీవితాలే సినిమాలు తీస్తారు. రేపు పొద్దున స్టోరీ కింద తీస్తే నేను మంచిగా కనపడాలి కదా, అందుకు హీరోలాగా అక్కడికి వస్తా అంటాను. తిక్కనా కొక్క నేను కాపాడేకి కాదు. ఆ స్టోరీలో నాది కూడా ఉంటుంది పాత్ర అని. రేపు పొద్దున నువ్వు సినిమా తీసినాడు, పెద్ద మనిషి వచ్చినాడు, ఆ రోజు ప్రజల కోసం మాట్లాడేకని తాలిబోట్లో నిలబెట్టేకి వచ్చినాడు, మలతాడులు నిలబెట్టేకి వచ్చినాడు అని చెప్పిన వేస్తారు. అప్పుడు వాళ్ళు ఎందుకు కదా నేను టెర్రరిస్టోడనే, వాళ్ళు ఎందుకు కదా నేను టెర్రరిస్టోడనే ఏ కొట్లాడు నువ్వు చెప్పినావు. 3 రోజులు టైం ఇస్తారు, 3 రోజులు టైం ఇచ్చినారు. నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఎవరు చేసుకుంటాడు? ఉండు, దాక్కో, తప్పించుకో. ఎన్ని రోజులు కాదు నీకు ఏం పట్టింది? నా అన్ని చంపిస్తాను. నేనేం చేసినాను? కాదు ఇప్పుడు ఎట్లా చేస్తాను? ఆ నోటీస్ పంపించినా నేనేం చేస్తాను? ఇప్పుడు దాని మార్గం ఎట్లా చెప్పు. మార్గం
మార్గం ఏం లేదు బటు పక్కింటోళ్ళకి వచ్చింది ఊరికే చించి చూసినాను పోయి ఇచ్చి. మార్గం ఏం లేదు బటు పక్కింటోళ్ళకి వచ్చింది ఊరికే చించి చూసినాను పోయి ఇచ్చి. కొట్లమ్మ ఈ బా నీకు మళ్ళా నేను చెప్పినా కదా పోయి ఇచ్చిపో. ఆడకు తమాషానికి ఏమన్నా కొట్లమాడేమన్నా మనిషి అయినా ఆడాడు సచివాలయం వల్ల స్నానానికి పోతాను కదా కొంత భయం పెడితే చెమటలు కారుతాయి అని. ఈ బా కొట్లమ్మ మళ్ళా అయినా నువ్వు అవి చేసే టైప్ నువ్వు చేస్తావు చూడు. డిస్టర్బ్ చేయొద్దు నాకు. అమ్మా నిజం చెప్పు, నువ్వు అర్థం కాదా, నువ్వు ఏదో ఆడతావు నాటకాలు. ఏంది? ఇది వాళ్ళే కాదా, నువ్వు మళ్ళీ వాళ్ళతో కొట్టేళ్ళనే కదా ఇటు వాళ్ళు ఇట్టమని నాకు అర్థమైంది. నువ్వు నీకు కూడా తెలియా? ఇక్కడ చూడు ఇక్కడ చూడు, అది నాకు తెలుసు. నోటీస్ మనకు అందిందా లేదా అనే దాన్ని బట్టి కూడా ఉంటాయి చర్యలు. పాపం నోటీస్ అందకపోతే, నోటీస్ అందలేదనుకో గడువు పొడిగిస్తారు. ఇప్పుడు నీ ఏలు ముద్దు నోటీస్ మీద పడినాయి అంటే నీకు నోటీస్ అందింది, నువ్వు చదివినావు. కానీ కొవ్వుగానే 3 రోజులు అటెండ్ కాలేదు అనే దానికి నీ చేతికి ఇచ్చిన. కొవ్వుగానే 3 రోజులు అటెండ్ కాలేదు అనే దానికి నీ చేతికి ఇచ్చిన. ఇప్పుడు నోటీస్ నీ చేతికి అందింది, నువ్వు తెలుసుకున్నావు, చదివింది, అయినా కూడా నువ్వు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా దాన్ని పక్కన పెట్టేసి నువ్వు 3 రోజులు అటెండ్ కాకుండా బయట తిరుగుతావు. నా చేతులు నా బంగారు, నా చేతులు నాకు సాగుకి ఇచ్చిపెట్టినట్టుందా? ఏమి ఇప్పుడు చూసు చదివినా అంటే నువ్వు ముట్టినావు కదా, ఇంకా నీకు నోటీస్ నీ చేతికి వచ్చినట్లే. ఏ సైతారమమ్మడా కొట్లమ్మడా ఏంత ఏం 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 యాచర్లు ఏం పాపం సింపుల్ చేసిన చెప్తున్నా, నేనేమనకూడదంటే ఒక్క డెసిషన్ తీసుకుంటే స్పాట్లో అయిపోయా. ఏం చెప్పునా నువ్వు ఇంటా పోయిన వాళ్ళే మళ్ళీ చెప్పు. వద్దొద్దులే మళ్ళీ నువ్వు దానికి కూడా మళ్ళీ బాధపడితే. ఆ బయటి కాడ ఎంట్రన్స్ కాడికి పోయి టవాల్ తీసేసి వానేమో ఉరుకుతానే ఉండు 3 రోజులు. ఆ బయటి కాడ ఎంట్రన్స్ కాడికి పోయి టవాల్ తీసేసి వానేమో ఉరుకుతానే ఉండు 3 రోజులు. పిచ్చోడు అనుకొని నేను పట్టించుకో. నీకేమన్నా బతుకుపోతావు తిక్కుడు వాడిని తిక్కుని పట్టుకుని ఇంటికి వస్తారు, పిచ్చి పట్టిపోయిందని వదిలేస్తారు. నీకేమైనా మైండ్ ఉందా? ఆలోచించుకో నిజంగా. ఉరుక్కుంటా పో, ఆగద్దు. జనాలు ఏం చోట ఆగు, మళ్ళీ జనాలు ఉరుకుతానే ఉండవు. పిచ్చోడని అనుకుంటా నేమ్మ ఒకటేమైనా ఉరుకుతాండు. ఎవడో పిల్లోని పిచ్చి పట్టిపోయింది ఆడాడ కింద పడతాడు, బుడద పూసుకుంటాడు. ఒక 30 రోజులు అట్లా చేసినామంటే పిల్లోడు లేడు పిచ్చి పట్టిపోయి తిరిగిపోయినాడని మేము ఏదో కవర్ చేసుకుంటాము. 30 రోజులు నేనే వచ్చిపోతాను, నేనే పిచ్చి అయిపోతాను నిజంగా. 30 రోజులు అట్లా చేసినామంటే పిల్లోడు లేడు పిచ్చి పట్టిపోయి తిరిగిపోయినాడని మేము ఏదో కవర్ చేసుకుంటాము. 30 రోజులు నేనే వచ్చిపోతాను, నేనే పిచ్చి అయిపోతాను నిజంగా. అంటే పిచ్చోడుగా అని చెప్తాను నీ మాటలకి. నువ్వు 30 రోజులు పిచ్చోడుగా తిరిగేలోపు నేను ఈ రోజే ఫోన్ కొడతా కదా, వాడు ఎవడో పిచ్చోడు బిత్తల మీద తిరుగుతాడు అని పట్టవరా మీరు, వానికి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇరాని. అది ఐడియాలు ఇచ్చేది నువ్వే, చెప్పేది నువ్వే. నేను పౌరుడిగా నేను ఏనా బొంగ పౌరుడు చెప్పద్దాను. అన్ని ఇప్పుకొని పరిగెత్తండి అంటే జనాలన్నీ చూసుకుంటుండాలా? ఏమన్నా ఫ్రీ షో పట్టించాలని లేదా మాకే? రెండు చెప్పా. అది ఒల తెచ్చేస్తారు, పట్టపై కరెంట్ షాక్ ఇస్తారు, ఏందో చేస్తారు. ఇంకా మధ్యస్థిమితం పోదనుకుంటే అవయవాలు అమ్మేస్తారు. అది ఒల తెచ్చేస్తారు, పట్టపై కరెంట్ షాక్ ఇస్తారు, ఏందో చేస్తారు. ఇంకా మధ్యస్థిమితం పోదనుకుంటే అవయవాలు అమ్మేస్తారు. నీకు ఘన స్వాగతం జరుగుతుంది. ఏంది ఏందన్నీ అవయవాలు ఫ్లైట్ ఎక్కుతాయి. అంబులెన్స్ 140-150 స్పీడ్లో తీసిపోతారు నిన్ను. నువ్వు ఎంత రాజా కట్టుంటావు, దారిలో పోలీసు ఉంటారు. ఫాలో ఏ చచ్చిపోతే మరి ఏమనుకోవాలి? అవయవాలు పంచుతానులే, నేను రాసిచ్చేస్తా కదా. ఒకవేళ పిచ్చిపోయే బతికే ఛాన్స్ ఉందన్నా, 60% ఛాన్స్ ఉందన్నా కూడా వద్దొద్దు అవయవాలు ఇచ్చేయడని చెప్తా నేను. ఏ పాపాసురా నువ్వు ఓపెన్ చెప్పండి. 80% బతికే ఛాన్స్ ఉంది, పిల్లోడు రికవర్ అవుతాడన్నా కూడా నేను ఇన్ను వానికి గౌరవమైన చావరాలో వాని అవయవాలతో 4 బతకాల్లో వేసేయడం అని చెప్తా నేను. ఓయమ్మో నీ సైకో మెండడో, నువ్వు పోతావు, నువ్వు సైకి మధ్య పోతావు నువ్వు. ఓయమ్మో నీ సైకో మెండడో, నువ్వు పోతావు, నువ్వు సైకి మధ్య పోతావు నువ్వు. ఇద్దరు కారణం చెప్పు. అది ఏందో ఎవరికో ఎప్పుడు వచ్చింది అది, కానీ అది ఆడేడ లోపల దొరికింది. కానీ స్నానానికి పోవాలి ఈడే చేస్తానా నువ్వు? అది నిజమా? అది టవల్ పైన కట్టుకోసారి. ఎట్లా కట్టుకోలేదు నువ్వు? కట్టుకో సార్ పైకి.
ఇంకా పైకి కట్టుకుంటావు కదా బాగా స్టైల్గా. ఇదే పోనైనా ఏ ఏం లేదు పో, చాలా బాగా కట్టుకుంటాను పో. కట్టుకున్నది ఇట్లే ఇంకా వాకింగ్ స్టైల్ ఒకటి మార్సు. నువ్వు మార్చుకో ఫస్ట్ నీ బుద్ధి. చెక్కగాడు పో, చెక్కగాడని ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు అరుస్తారు ఇంకా. ఏయ్. చెక్కగాడు పో, చెక్కగాడని ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు అరుస్తారు ఇంకా. పోవడం మళ్ళా చిల్లరనాయలు ఉత్తా వచ్చి మర్యాద తీసుకుంటా. కట్టుకోండి చూడ వాళ్ళకు.